హాయ్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫిబోమానియా. నేనైతే ఈరోజు ద బెస్ట్ దోసకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఇది మా అత్తయ్య రెసిపీ అండ్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. రండి చూసేద్దాం ఎలా చేస్తారో మా అత్తయ్య. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్న 1/2 kg మటన్ యాడ్ చేసుకొని ఒక 2 టీ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్క నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్లేమ్ ని లో టు మీడియం చేంజ్ చేసుకుంటూ మటన్ ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఏ నాన్ వెజ్ రెసిపీ అయినా సరే నీచు వాసన అస్సలు రాకుండా బాగా టేస్టీగా రావాలంటే మేం నమ్మే రూల్ ఏంటంటే నాన్ వెజ్ ముందు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కర్రీకి సగం టేస్ట్ అక్కడే వస్తుందంటే నమ్మండి. నెక్స్ట్ ఈ దోసకాయ మటన్ కర్రీలోకి 2 దోసకాయలు, 6 పచ్చిమిర్చి, 2 టొమాటోలు, 2 ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఎంత హిట్ రెసిపీ అంటే మటన్ అంటే ఆమడ దూరం పరిగెత్తే నేను కూడా మటన్ కి బానిస అయిపోయానంటే నమ్మండి. అంత బాగా చేస్తారు మా అత్తయ్య ఈ కూర. చూడండి ముక్క ఎలా ఫ్రై అయిందో. ఇదిగోండి ఇలా ముక్క నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్న స్టేజ్ లో మనం కోసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒకేసారి యాడ్ చేసేసేయండి. తర్వాత కూరను బాగా కలుపుకొని ముక్కలన్నింటినీ ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోండి. తర్వాత ఈ స్టేజ్ లో ఒక 1 టీ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందని మా అత్తయ్య నమ్ముతారు. చూడండి మటన్ ఎంత చక్కగా ఉడుకుతుందో, వాసన అయితే అద్దిరిపోతుంది. ఒకవేళ మీరు కూడా ఇలా మటన్ వండుతున్నప్పుడు ఈ స్టేజ్ లో గుమగుమలాడే స్మెల్ వచ్చిందంటే మీరు కూర అదరగొట్టబోతున్నారని అర్థం. ఇక ఈ స్టేజ్ లో ఒక 4 టీ స్పూన్స్ కారం లేదా మీ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్ కి కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది, సో చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగం మొక్కలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి, 2 టీ స్పూన్లు వేయించిన శనగపప్పు, 2 టీ స్పూన్లు గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మటన్ ఒక 60 to 70% ఉడికిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని రసము ప్లస్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా కుక్ అవ్వనివ్వండి. ఇదిగోండి ఇలా చింతపండు రసం బాగా మరిగి రోలింగ్ బాయిల్ అవుతున్న స్టేజ్ లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి. మేము లేత మాంసం తీసుకున్నాం కాబట్టి కుక్కర్ యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీది లేత మాంసం కానట్లయితే ఈ స్టేజ్ లో కుక్కర్ లో 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. మాకు 1/2 kg మటన్ కుక్ అవ్వడానికి నియర్లీ 1 hour పట్టింది. ఇంకా ఫైనల్ గా మటన్ 100% కుక్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే టేస్టీ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఇలా 2 వేలతో ముక్కని చీల్చితే ఇలా విడిపోవాలండి. అప్పుడే ముక్క బాగా ఉడికినట్టు అండ్ టేస్ట్ కూడా తినడానికి చాలా బాగుంటుంది. చూసారా ముద్ద నోట్లో పెట్టుకొని ఎంత మైమర్చిపోతున్నాడో. తనే కదండి, ఈ కర్రీ తిన్న ఎవరైనా సరే ముద్దకి ఆహా ఓహో అని తీరాల్సిందే. అంత కమ్మనైన రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.